వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ఆయా షేర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని విపరీతంగా అలరిస్తున్నటువంటి సాంగ్. అది నాని కథానాయకుడిగా నటించినటువంటి ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చినటువంటి సాంగ్. ఆగస్టు 21వ తేదీ 2026 రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా. సో నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీ ఆ పాటను రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఆ పాట ఎంతగా పాపులర్ అయిందో, ఎన్ని రీల్స్ ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి, కేవలం తెలుగు ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా, అలాగే విదేశాల నుంచి కూడా అందులో పాపులర్ అయినటువంటి హుక్ స్టెప్ ఆధారంగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. మరి ఇప్పుడు అదే పాట ఒక వివాదంలో చిక్కుకుంది. అందులో ఏదైతే హుక్ స్టెప్గా బాగా పాపులర్ అయిందో అది ఎప్పుడో చాలా కాలం క్రితమే బాబా జాక్సన్ అనేటువంటి ఒక డాన్సర్ రూపొందించినటువంటి హుక్ స్టెప్ అది చాలా పాపులర్ అయింది. ఆ హుక్ స్టెప్ని యాజ్టీజ్గా ఈ పాటలో దాన్ని కాపీ చేశారు అంటూ సో ఇప్పుడు దాని మీద ఒక నింద అయితే పడింది, ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. మరి దాని సృష్టికర్త, ఒరిజినల్ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో బాబా జాక్సన్, అతని అసలు పేరు యువరాజ్ సింగ్. మైఖేల్ జాక్సన్కి వీరాభిమాని, అందుగురించే తన పేరుని బాబా జాక్సన్ అని చెప్పేసి పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్లో అతనికి 20 లక్షలకు పైగా అతనికి ఫాలోయర్స్ ఉన్నారు. సో అంటే మోర్ దాన్ 2 మిలియన్స్ ఫాలోయర్స్ అతనికి ఉన్నారంటేనే అతను ఎంత పాపులరో అర్థం చేసుకోవాల్సిందే. సో తను ఎన్నో రీల్స్ చేస్తూ ఉంటాడు, మ్యూజిక్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, అలాగే లైవ్ పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తుంటారు. ఎవరైనా సరే అతన్ని సంప్రదించవచ్చు, దానికి తగ్గట్టుగా తన మార్కెట్ రేట్ ప్రకారం అతను ఒప్పుకొని ఆ లైవ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటాడు. అలాంటి డాన్సర్ మరి అతని దృష్టికి పాట వెళ్ళింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అతను ఏమని షేర్ చేశాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది మనకి, దే కాపీడ్ మై స్టెప్ అని చెప్పేసి ఏదైతే నాని ఆ హుక్ స్టెప్ బాగా పాపులర్ అయిందో ఆయా షేర్ సాంగ్లో దాన్ని పెట్టుకున్నాడు. ఇక్కడ క్లియర్గా చెప్పాడు. తర్వాత మనం చూస్తే గనక ఒరిజినల్ వర్సెస్ కాపీ అని చెప్పేసి ఇంకొక పోస్ట్ పెట్టి, నేను అంటే తను 2024లో చేసినటువంటి వీడియో అని పెట్టి ఇది 2026 అని చెప్పేసి ఇప్పుడు పెట్టుకున్నాడు. ఇక్కడ క్లియర్గా జిస్కి బాలీవుడ్ భీ కాపీ కర్తా హై ఓ మేరీ కాపీ కర్తే హై అని చెప్పేసి రాసుకున్నాడు. అట్లాగే ఇదే కాదు, మళ్ళీ ఎవరో పెట్టిన దాన్ని మనం షేర్ చేస్తున్నాడు, అరే ఏంటిరా ఇది ఒరిజినల్ కాపీ అని చెప్పేసి. ఈ రెండింటిని కూడా ఇట్లా షేర్ చేసుకొని దాన్ని కూడా పోస్ట్ చేశాడు. ఇతను ఎప్పుడు అసలు మొదటిసారి చేశాడో ఆ సాంగ్ అది చూపిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే 2021లోనే అతను 13th May 2021 అప్పుడే అతను వాటిని చేశాడు. సో మధ్యలో పడ్డాడు, ఇవన్నీ కూడా తను షేర్ చేసుకున్నాడు. ఇక అదే స్టెప్ని మళ్ళీ ఇది ఎప్పుడు April 10, 2024లో అతను పోస్ట్ చేశాడు. వేరే అతనికి కూడా నేర్పిస్తూ దాన్ని కూడా ఒక వీడియో తీసి పెట్టాడు. సో అంతగా ఆ స్టెప్ అయ్యాయి, పాపులర్ అయ్యాయి. సో అది అంటే ఇప్పుడు అందరూ కూడా చాలామంది సోషల్ మీడియాలో ఇది ఒక కాపీ స్టెప్ని యాజ్గా దించేశారు, కాపీ చేశారు అని చెప్పేసి ఆయా షేర్ సాంగ్ని సో దాని మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఇతను చూస్తే అసలు బాబా జాక్సన్ మనం అతని 22 లక్షల మంది తనకి ఫాలోయర్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. మెయిల్ ఫర్ లైవ్ పర్ఫార్మెన్స్ అని కూడా ఇచ్చాడు. హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుగా. సో ఇది బాబా జాక్సన్ సంబంధించినటువంటి అతని ఇన్స్టా అకౌంట్, అందులో తను షేర్ చేసినటువంటి పోస్టులు. ఇతను కనుక చూస్తే అతని పర్ఫార్మెన్స్లు ఏ స్థాయిలో ఉంటాయి ఏంటి అంటే అచ్చం జాక్సన్ని మై మరిపించే రీతిలో అతను స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ ఆ తరహాలోనే అతను యూరోప్లో ఇచ్చినటువంటి
ఒక లైవ్ పర్ఫార్మెన్స్. సో ఇలా తను ఎన్నో షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి వాటికి సంబంధించి ఎక్కడెక్కడో రాళ్ళ గుట్టల మీద, కొండ కోణాల మీద కూడా అతను చేసుకుంటూ ఈ విధంగా అతను ఎన్నో అతను చూస్తే అనేకం కనిపిస్తాయి మనకి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అతను ఇలాంటివన్నీ కూడా తను పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు వీడియోస్ని. సో మరి అతను అంత కష్టపడి అతను కూడా ఒకవేళ ఎక్కడి నుంచైనా సరే స్ఫూర్తి పొంది తీసుకోవచ్చు. బట్ యాస్టీజ్గా దాన్నే మరి ఆ పాటని షేర్ చేసి ఆ పాటని ఆయా షేర్ సాంగ్ని కంపోజ్ చేసినటువంటి వ్యక్తి కొరియోగ్రాఫరు సుధన్ మాస్టర్. మరి అతను ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కానీ ఇంకెవరు కానీ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అంటే స్పందించడానికి కూడా ఏమీ లేదనే విషయం అందరికీ తెలుసు. సో ఇలా ఇప్పుడు బాబా జాక్సన్ ఎవరు అని చెప్పేసి అందరూ కూడా అతని గురించి ఆరా తీస్తూ వస్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఇప్పుడు 2 రోజులు అయిపోయింది ఆ పాట మన ముందుకు వచ్చేసి, 2-3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా తగిన ఆన్సర్ చేయలేపారు. చాలా కొంతమంది అయితేనేమో నాని అభిమానులు స్టెప్స్కి, ఈ డ్యాన్స్ స్టెప్స్కి ఏమి ఇది ఉండదు కదా, కాపీరైట్ అట్లాంటిది ఏమీ ఉండదు కదా, దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఏముండదు, మా సొంతదా అని చెప్పేసి వాళ్ళు అలా దాన్ని సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏదేమైనా ఆయా షేర్ సాంగ్ ఒక సంచలనం సృష్టిస్తూ ఉందనే మాట మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు కూడా నాని కెరీర్లో ఎప్పుడు ఒక పాట మీద ఇంత స్పందన రాలేదు, ఇంత పాపులర్ కాలేదు. ఆ పాట కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ను సాధిస్తుంది యూట్యూబ్లో. పైగా తను మంచి పెద్ద డాన్సర్ కూడా కాదు నాని, కానీ ఈ పాటలో అతను వేసినటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం చాలా బ్రహ్మాండంగా వేశాడు. ఎప్పుడు కూడా ఇలా చూడలేదు నానిని ఇలాంటి స్టెప్స్ అని చెప్పేసి అలా అతన్ని ప్రశంసిస్తూ వస్తూ ఉన్నారు. అలా ఆయా షేర్ సాంగ్ మాత్రం నానికి దేశవ్యాప్తంగా చాలా కీర్తిని అయితే తీసుకొచ్చింది. సో మరి ఎప్పుడెప్పుడు ఆ సినిమా మన ముందుకు వస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠని, ఒక క్యూరియాసిటీని కలిగించడంలో మాత్రం సఫలమైంది. మరి చూద్దాం, ది ప్యారడైజ్ సినిమా ఇప్పటి నుంచే దాని హైప్ని క్రియేట్ చేయడంలో ఆయా షేర్ సాంగ్ ఏదైతే పనికి వచ్చిందో మరి రాబోయే రోజుల్లో ఆ ప్యారడైజ్ సినిమా, ది ప్యారడైజ్ సినిమా ఇంకెన్ని విశేషాలని మన ముందు ఉంచబోతోందో. కాకపోతే ఆయా షేర్ ఏదైతే వివాదం వచ్చిందో అలాంటి వివాదాలు రాకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా ది ప్యారడైజ్ సినిమాతోటి నాని ఇప్పటిదాకా తనని టైర్ 2 హీరో, టైర్ 2 స్టార్ అని చెప్పేసి పరిగణిస్తూ వస్తున్నారు. ఇంకెంత మాత్రము అతను టైర్ 2 స్టార్ కాదు, టైర్ 1 స్టార్ కాబోతూ ఉన్నాడు అని చెప్పేసి అభిమానులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి చూద్దాం, నిజంగానే ది ప్యారడైజ్ సినిమా మిగతా ఎవరైతే మనం ప్రధానంగా 6 స్టార్లను చెప్పుకుంటూ ఉంటామో వాళ్ళలో నాని కూడా ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, ఒక మహేష్, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్, ఒక జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు 6 టైర్ 1 స్టార్స్ అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు 7వ స్టార్ ఈ సినిమాతో ది ప్యారడైజ్ తోటి అందులో చేరతాడా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.